ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 12 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకంలో భగవంతుడు సంపూర్ణ గీతా శాస్త్రం యొక్క సారము చెప్పినాడు. సకల వేదాల యొక్క తాత్పర్యం ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే, వేరు కాదు అని తత్వమస్యాది మహావాక్యాలు ఏ పరబ్రహ్మ తత్వాన్ని అనగా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయో అదే విషయాన్ని ఈ 12వ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. అహం అని చెప్పడం చేత ఇక్కడ తత్పదం యొక్క నిరూపణ జరిగింది. శ్రీకృష్ణుడు తన వర్తమాన శరీరంతో ఏదైతే ఉన్నాడో అది తత్పదం యొక్క వాచ్యార్థం అయితే, ఆ శరీరాన్ని గనక బాధ చేస్తే కేవల చైతన్యం ఏదైతే ఉందో అది తత్పదం యొక్క లక్ష్యార్థం. మరియు త్వం ఇమే అని ఏవైతే శబ్దాలు ప్రయోగం చేశాడో వాటి చేత అర్జునుని యొక్క శరీరం గాని భీష్మాదుల యొక్క శరీరం విశిష్ట చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వంపదానికి వాచ్యార్థములు అయితే, ఆ శరీర రూప ఉపాధులను బాధ చేస్తే కేవల చైతన్యము త్వంపదానికి లక్ష్యార్థం. ఎప్పుడైతే తత్పదం యొక్క మరి త్వంపదం యొక్క లక్ష్యార్థము భాగత్యాగ లక్షణ చేత మనం తెలుసుకుంటామో అప్పుడు త్వంపదానికి లక్ష్యార్థం కూటస్థుడు, తత్పదానికి లక్ష్యార్థము బ్రహ్మ చైతన్యము. ఈ రెండిటికి ముఖ్య సామానాధికరణ్యం చేత ఏ విధంగా ఘటాకాశ మహాకాశములకు వలె సదా అభేదమే ఉంటుంది. సర్వే వయమతః పరం అనే శ్లోకం యొక్క చతుర్థ పాదం చేత అసి పదమును బోధించినట్లయింది. అంటే తత్ త్వం అసి అని ఏదైతే మహావాక్యము ఉపనిషత్తులో చెప్పబడిందో అదే ఈ శ్లోకం ద్వారా చెప్పినాడు. అంటే జీవులు ఎవరో కాదు, పరబ్రహ్మ స్వరూపులే. నీవు, నేను, వారు అంతా ఎవరూ కాదు, అంతా పరబ్రహ్మ స్వరూపులమే అని తత్వమసి మహావాక్యం యొక్క అర్థాన్ని చెప్తూ, ఆ మహావాక్యం యొక్క వివేచనమే సంపూర్ణ భగవద్గీతలో చేయబడింది. ఇంతకు పూర్వమే చెప్పుకొని వచ్చాం కదా. ఆనందగిరిలో వారు ఏం చెప్పారు? మొదటి షట్కం ద్వారా త్వంపద నిరూపణ, రెండవ షట్కం ద్వారా తత్పద నిరూపణ, మరి మూడవ షట్కం ద్వారా అసిపద నిరూపణ చేయబడింది. అంటే మొత్తం భగవద్గీత సారమంతా ఒకే మహావాక్యం యొక్క విస్తారం అంతే. ఆ మహావాక్యం యొక్క సారం ఏదైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం ప్రతిపాదించబడిందో అది ఈ 12వ శ్లోకం ద్వారానే భగవంతుడు సంపూర్ణంగా భగవద్గీత సారాన్ని చెప్పేశాడు. ఉత్తమాధికారికి అయితే ఇక ముందు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అయినా గాని మరి ఉత్తర గ్రంథం ఇంత విస్తారంగా ఇంకా ఈ 2వ అధ్యాయం ఇప్పుడైతే మొదలు పెట్టుకున్నాము, దీని తర్వాత 16 అధ్యాయాలు, మరి ఇంత విస్తారం మళ్ళీ ఎందుకు చేశారు అని అంటే విషయమును ప్రతిపాదించేటువంటిది ఒక పద్ధతి ఉంది. సమాస పద్ధతి, వ్యాస పద్ధతి అని. మొట్టమొదలు సంక్షేపంగా చెప్తాడు. సమగ్ర చెప్పదలుచుకున్నటువంటి విషయాన్నంతటిని కూడా సంక్షేపంగా చెప్తాడు. ఆ తర్వాత దాన్ని మళ్ళా వ్యాస పద్ధతి అంటే విస్తారం చేసి చెప్తాడు. ఈ ఒక్క శ్లోకం యొక్క వ్యాఖ్యానమే సంపూర్ణ భగవద్గీత. మళ్ళా విస్తారం చేసి లేదా మరొక రకంగా కూడా ఆలోచించినట్లయితే ఉత్తమాధికారికి అంటారు కదా, సమజ్దారుకు ఇషారా కాఫీ హై, ఏలు చూపితే కొండ బాకుతాడు అంటారు కదా. ఉత్తమాధికారి అయితే అట్లా ఉంటాడు. సనత్ కుమారుల వారు దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళినారు. అక్కడ దక్షిణామూర్తి శబ్ద ప్రయోగం కూడా చేయలే, కేవలం చిన్మాత్ర ముద్రతో ఉన్నాడు. ఆ చిన్ముద్రతోనే వాళ్ళకు జ్ఞానోదయం అయింది. శబ్ద ప్రయోగం కూడా చేయలే. అంత ఉత్తమోత్తమ అధికారులు కాబట్టి, విరక్తులు కాబట్టి. ఇక మరికొందరైతే ఉత్తమ అధికారులు ఉంటారు, వారికి తత్వమసి అని అంటే అయిపోతుంది. లేదా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా నత్వేవాహం జాతునాశం అని ఒక శ్లోకం చెప్తే సరిపోతుంది ఉత్తమ అధికారులు. కానీ మంద మధ్యమాధికారులు ఉంటారు కదా, మరి వారికి ఎలా? ఒకసారి చెప్తే వారికి బోధ కాదు, మంద ప్రజ్ఞ ఉన్నది. అటువంటి వారికి ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ అని బ్రహ్మసూత్రంలో వ్యాస భగవానులు చెప్తారు. అనేక సార్లు బోధిస్తూ చెప్పిన విషయాన్నే చెప్తూ మళ్లీ మళ్లీ ఆవృత్తి చేస్తూ ఉంటారు. ఎందుకు? దృఢబోధ కోసం. మందాధికారులకు దృఢబోధ కలగాని పదే పదే చెప్తారు.
చాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక ఋషి శ్వేతకేతువుకు 9 సార్లు నవకృత ఉపదేశాత్ 9 సార్లు తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశం చేశాడు. అనేక సార్లు చెప్పిందే చెప్పడం ఇది పునరుక్తి దోషం కదా అంటే వేదాంతంలో భక్తి శాస్త్రంలో పునరుక్తి దోషముగా పరిగణింపబడదు. కింటు భూషణమేవ, అది భూషణంగానే పరిగణింపబడుతుంది. ఎందుకంటే విస్మయేచ విషాదేచ దైన్యే చైవావధారణే సంప్రసాదనే హర్షేచ వాక్యమేకం నిరుచ్యతే అని అభియుక్తులు చెప్పిన ప్రకారంగా విషాదమైనటువంటి మహత్తరమైనటువంటి విపత్తులో ఉన్నాడు జీవుడు. భవసాగరంలో మునిగి తేలుతూ కొట్టుమిట్టాడుతున్నాడు. మరి అటువంటి వాణ్ణి ఆ శోకసాగరం నుంచి ఉత్తీర్ణుని చేయాలంటే ఉద్ధరించాలంటే పునః బోధించక తప్పదు. అందువల్ల సంపూర్ణ గీతాశాస్త్రం యొక్క సారము చెప్పినప్పటికీ కూడా మళ్ళీ దానిదే ఇంకా విస్తారము చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అయితే మనము పూర్వం చెప్పుకున్న ప్రకారంగా మొదటి షట్కము త్వం-పదార్థ నిరూపణ చేస్తుంది. అయితే త్వం-పదం అనంటే దీనికి వాచ్యార్థం ఉంటది, లక్ష్యార్థం ఉంటది. త్వం-పదానికి వాచ్యార్థం ఎవరు? ఈ దేహాది సంఘాత విశిష్ట జీవుడు. మరి లక్ష్యార్థము కూటస్థుడు. మరి లక్ష్యార్థాన్ని మనం తెలుసుకోవాలంటే మొదలు వాచ్యార్థాన్ని విచారణ చేయాలి. వాచ్యార్థంలో మనకు ఉపయుక్తం కానటువంటి అంశం ఉంది. అవిద్య, తత్కార్యమైనటువంటి దేహాదులు, ఇవి మనకు స్వీకార్యం లేవు. వీటిని వేరు చేసి ఆత్మను వెలికి తీయాలి, కూటస్థుని వెలికి తీయాలి. యథా ముంజాదిశైకైవ ఆత్మాయుక్త్యా సముద్రత శరీర త్రితయాధీరై పరం బ్రహ్మైవ జాయతే అని విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో మొదటి ప్రకరణంలో 42వ శ్లోకంలో చెప్తాడు. శరీర త్రితయాత్, 3 శరీరాలు ఉన్నాయి మనకు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. మరి 3 శరీరాలకు 3 అవస్థలు ఉన్నాయి. స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ, కారణ శరీరానికి సుషుప్తి అవస్థ. 3 అవస్థలు ఉన్నాయి. మరి ఈ 3 శరీరాల్లోనే పంచకోశాలున్నాయి. అన్నమయ కోశము స్థూల శరీరం అనబడుతుంది. మరి సూక్ష్మ శరీరంలో 3 కోశాలున్నాయి. ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ 3 కోశాలున్నాయి. మరి కారణ శరీరము ఆనందమయ కోశం. ఈ 3 శరీరాల్లోనే పంచకోశాలున్నాయి. వీటన్నిటి నుంచి ఆత్మను వేరు చేయాలి. స్థూల శరీరం నుంచి ఆత్మను వేరు చేయాలి, సూక్ష్మ శరీరం నుంచి ఆత్మను వేరు చేయాలి, కారణ శరీరం నుంచి ఆత్మను వేరు చేయాలి. జాగ్రత్తాది అవస్థల కంటే ఆత్మ సాక్షిగా ఉంది అని దాన్ని వేరు చేయాలి. పంచకోశాలకు అతీతంగా ఉన్నాను అని ఈ విధంగా ఆత్మను వివేకం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ త్వం-పద శోధన చెయ్యాలి అనంటే ఈ వాచ్యార్థం ఏదైతే ఉందో దాన్ని పృథక్ చేసి వేరు చేసి కూటస్థ చైతన్యాన్ని వెలికి తీయాలి. ఆ కూటస్థమే అహం, నేను అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు త్వం-పదార్థం యొక్క శోధన ప్రారంభిస్తూ భగవంతుడు ఈ త్వం-పదానికి వాచ్యార్థమైనటువంటి ఈ దేహాది సంఘాత విశిష్టమైనటువంటి ఏ జీవుడున్నాడో వాని యొక్క వివేచన చేయడం ప్రారంభం చేస్తున్నాడు. ఇక్కడ ఈ వాచ్యార్థంలో దేహాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని పృథక్గా వేరు చేస్తున్నాడు. మొట్టమొదలు స్థూల శరీరం నుంచి ఆత్మను వివేకం చేస్తున్నాడు 13వ శ్లోకం ద్వారా. అవతారిక చేస్తూ శంకరాచార్యుల వారు అంటారు, ఇంతకు పూర్వము భీష్మాది శబ్దవాచ్యమైనటువంటి ఏ శరీరాలున్నాయో వాటి గురించి ఏడవకూడదు. భీష్మాదయ న శోచ్యాహ, ఇది ప్రతిజ్ఞావాక్యం. భీష్మాదులు శోకించదగిన వారు కాదు. ఎందుకు? నిత్యత్వాత్ అని హేతు ఇచ్చాడు. ఎన్నైవం తన్నైవం యథాఘటాది అని దృష్టాంతం. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి, అంటే భీష్మాదులు అశోచ్యులున్నారు, శోకింపదగిన వారు కాదు అని ప్రతిజ్ఞ చేసి దానికి నిత్యత్వాత అని హేతువు చెప్పి పూర్వ శ్లోకంలో ఆత్మ నిత్యం ఉన్నదని సిద్ధి చేసినాడు. అయితే ఏ విధంగా నిత్యం ఉన్నది అని ఒకవేళ మళ్ళా ఆకాంక్ష కలిగితే దృష్టాంత సహితంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. తత్ర కథమివ నిత్య ఆత్మ ఇది దృష్టాంతమాహ. భాష్యంలో ఆత్మ నిత్యము అని మీరు అంటున్నారు, ఏ విధంగా నిత్యమని మీరు సిద్ధి చేయగలరు అనంటే దృష్టాంతం ఇచ్చి చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినః అంటే జీవునకు, అస్మిన్ దేహే ఈ దేహంలో, కౌమారం అంటే బాల్యము, యౌవనం అంటే యౌవనము, జర అంటే ముసలితనము, యథా ఎట్లు కలుగుచున్నవో, దేహాంతర ప్రాప్తి అట్లే మరొక దేహం యొక్క ప్రాప్తి కూడా తథా అట్లే కలుగుతూ ఉంది. తత్ర ఆ విషయంలో ధీరః అంటే బుద్ధిమంతుడు, న ముహ్యతి అంటే మోహమును చెందడు అని శ్లోకం యొక్క ప్రతిపదార్థం. ఏ విధంగా జీవుడు ఈ శరీరంలో ఉండి ఈ దేహంలో బాల్యావస్థ, యవ్వనావస్థ మరియు వృద్ధావస్థ ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఒకటి పోతూ ఉంది, ఒకటి వస్తూ ఉంది. ఈ అవస్థలు మారినా గాని దేహి అంటే జీవుడు వాడు మారడం లే. బాల్యావస్థలో ఏ జీవుడైతే ఉన్నాడో మరి వృద్ధావస్థలో కూడా అతడే ఉన్నాడు. అవస్థలు మారినాయి కానీ తాను మారడం లేదు. అదే విధంగా దేహాంతర ప్రాప్తి, ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేసుకుంటూ ఉన్నాడు. అది వదిలి మరొకటి. ఈ విధంగా దేహాలు మారుతున్నా కూడా ఆత్మ మారడం లేదు. అందుకని నిత్యం అని సమాధానం చెప్పినాడు. దేహాలు మారినా, అవస్థలు మారినా ఆత్మ మారడం లేదు కాబట్టి ఇటువంటి ఆత్మను నిత్యమని తెలుసుకున్నటువంటి ధీర పురుషులు నా ముహ్యతి, వారు మోహించరు, మోహంలో పడరు, భ్రాంతిలో పడరు అని శ్లోకార్థము. భాష్యం చూడండి. దేహినః ఇతి దేహః అస్య అస్తి ఇతి దేహి. దేహి అంటే దేహము కలవాడు దేహి. తస్య దేహినః ఆ దేహి అనేటువంటి ఈ జీవాత్మకు దేహవద ఆత్మనః అస్మిన్ వర్తమానే దేహే యథా ఏన ప్రకారేణ కౌమారం కుమారభావం. కౌమారం అంటే కుమారభావం, కుమారభావం అంటే బాల్యావస్థ. యౌవనం అంటే యూనోభావ అంటే మధ్యమావస్థ. మరి జర అంటే వయోహాని, వయస్సు జీర్ణించిపోతుంది, జీర్ణావస్థ. ఇది ఏతాః తిస్రః అవస్థాః అన్యోన్య విలక్షణాః తాసాం ప్రథమావస్థా నాశేన నాశః ద్వితీయావస్థ ఉపజననేన ఉపజననం ఆత్మనః కిం తర్హి అవిక్రియస్యేవ ద్వితీయ తృతీయ అవస్థా ప్రాప్తి ఆత్మనః దృష్టా యథా తథా తద్వదేవ దేహాద్ అన్యః దేహాంతరం తస్య ప్రాప్తి దేహాంతర ప్రాప్తి అవిక్రియస్యేవ ఆత్మనః ఇత్యర్థః. ధీరో ధీమాన్ తత్ర ఏవం సతి న ముహ్యతి న మోహం ఆపద్యతే అని భాష్యకారులు చెప్పారు. ఏ విధంగా దేహి అనేటువంటి జీవాత్మకు దేహంలో అంటే ఈ వర్తమాన దేహంలో ఏ విధంగా కౌమారం అంటే కౌమారావస్థ వచ్చింది, ఇంకా శైశవావస్థ మొదలైనటువంటి అనేకం ఉన్నాయి. కానీ ముఖ్యంగా 3 చెప్పినాడు. కౌమారావస్థ అంటే కుమార భావ బాల్యావస్థ, బాల్యావస్థ ఉంది. ఆ బాల్యావస్థ దాటి యవనావస్థలో ప్రవేశిస్తున్నాడు, యువకుడైతున్నాడు, మధ్యమావస్థ అది. ఆ తర్వాత జర అంటే వయోహాని కదా, ఆయుస్సు క్షీణించిపోతుంది, వృద్ధావస్థకు వచ్చేసాడు, జీర్ణావస్థకు వచ్చేసాడు, ముసలుడైనాడు. ఈ 3 అవస్థలు ఏవైతే ఉన్నాయో కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధావస్థ, ఇవి ఎట్లున్నాయంటే అన్యోన్య విలక్షణాః. ఒక అవస్థ కంటే మరొక అవస్థ విలక్షణం ఉన్నది. లేదా బాల్యావస్థలో నువ్వు ఏ విధంగా ఆడుకున్నావు, పాడుకున్నావు, ఎగిరినవు, దుంకినవు అవి ముసలోని అయిన తర్వాత చేస్తావా? చేయలేవు. మరి విలక్షణం ఉందా లేదా? యవనావస్థలో చేస్తావా? బాల్యావస్థలో చేసిన చేష్టలు చేయలేము. యవనావస్థలో చేసినటువంటి చేష్టలు వృద్ధావస్థలో చేస్తావా? చేయలేము. పరస్పరము విలక్షణ అవస్థలు ఉన్నాయి. ఇవి ఇటువంటి అవస్థలు ప్రథమ అవస్థ నాశే నా నాశః. మొదటి అవస్థ కౌమారావస్థ నాశనమైపోయి యవనావస్థలో ప్రవేశించావనుకో, మరి ద్వితీయావస్థ ఉపజననే, ఆ యవనావస్థ ప్రాప్తమైంది. అప్పుడు ఆ ప్రథమావస్థ నాశనమగుట తోడనే ఆత్మ కూడా నాశనమైపోయిందా? రెండవ అవస్థ ఉత్పన్నమగుట తోడనే ఆత్మ ఉత్పన్నమైందా? ఒకవేళ అట్లా అంటే
మొదటి అవస్థ నాశనమవుట తోడనే ఆత్మ నాశనం అయ్యింది అని అంటే, మరి తర్వాత అవస్థలో వేరే ఆత్మ అంటే, మరి మొదటి అవస్థలోని అనుభవము రెండో అవస్థలో మనకు స్మృతికి రాకూడదు. బాల్యావస్థలో నువ్వు ఆడినవు, పాడినవు, ఏదో చేసినవు, అవి వృద్ధావస్థలో కూడా నీకు గుర్తున్నాయా లేదా? మరి ఆత్మ ఒకటైతేనే ఆ స్మరణ అవుతుంది, స్మృతి అవుతుంది. కౌమారావస్థలో వేరే ఆత్మ, అది కౌమారావస్థ, అది పోగానే అది కూడా నష్టమైపోయింది, ఆత్మ కూడా నష్టమైపోయింది. యవనావస్థలోకి వచ్చేసరికి మరొక ఆత్మ వచ్చింది అని అంటే, ఆ ఆత్మ వేరేనా, ఈ ఆత్మ వేరేనా? మరి ఆ బాల్యంలో ఏవైతే మనకు అనుభవాలు ఉండేనో వాటి యొక్క స్మృతి యవనావస్థలో అట్లే వృద్ధావస్థలో కలగకూడదు కదా. మరి కలుగుతున్నాయి, మన అనుభవం ఉన్నది అంటే బాల్యావస్థలో ఎవరైతే ఉన్నారో అతడే యవనావస్థలో ఉన్నాడు, అతడే వృద్ధావస్థలో కూడా ఉన్నాడు అనేది మనకు స్పష్టమవుతుంది. అందువల్ల ప్రథమావస్థ నాశేనా నాశ, మొదటి అవస్థ నాశనమైపోయింది, రెండవ అవస్థ ప్రాప్తమైంది. అప్పుడు మొదటి అవస్థ నాశనమవుటతోడనే ఆత్మ నాశనమవుట లేదు, రెండవ అవస్థ ప్రాప్తమవుటతోడనే ఆత్మ ఉత్పన్నమవుట లేదు. కిం తర్హి అవిక్రియస్య ఏవ ద్వితీయ తృతీయ అవస్థ ప్రాప్తి ఆత్మనః దృష్ట. ఆత్మ అవిక్రియమున్నది, నిర్వికారమున్నది. ప్రథమావస్థలో శైశవావస్థలో ఏ ఆత్మ అయితే ఉండనో అదే యౌవనావస్థలో ఉంది, అదే వృద్ధావస్థలో ఉంది. అది నిర్వికారంగా ఉంది. శరీరంలో విక్రియ కలుగుతుంది, శరీరంలో మార్పులు జరుగుతున్నాయి, శరీరం మారుతుంది, ఒక అవస్థను వదిలి మరొక అవస్థను పొందుతుంది. కానీ అవిక్రియమైనటువంటి నిర్వికారమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మొదటి అవస్థలో ఉంది, రెండవ అవస్థలో ఉంది, తృతీయ అవస్థలో కూడా ఉంది. ఇది దృష్ట అంటే మన అందరికి అనుభవం ఉన్నది. ఇది యథా ఏ విధంగా అవస్థలు మారినా ఆత్మ మారడం లేదు ఈ వర్తమాన శరీరంలో, తథా అదే విధంగా, తద్వదేవ తథా అంటే అదే ప్రకారంగా, దేహాద్ అన్యః దేహాంతరం, ఈ దేహము కంటే అన్య దేహము అంటే ప్రారబ్ధము సమాప్తం కాగానే ఈ శరీరము పతనమైపోతుంది. అప్పుడు జీవుడు ఏమైతాడు, మరొక శరీరాన్ని ధారణ చేసుకుంటాడు. దేహాంతరం తస్య ప్రాప్తి, దేహాంతర ప్రాప్తి, ఈ జీవునికి ఈ శరీరం పడిపోయిన తర్వాత మరొక శరీరం ప్రాప్తమవుతుంది. అప్పుడు కూడా అవిక్రియస్యేవ ఆత్మనః ఇత్యర్థ, అప్పుడు కూడా శరీరాలు మారతాయి. ఈ వర్తమాన శరీరము, ఈ మనుష్య శరీరం ఉంది, వీని కర్మానుసారంగా భావి శరీరం ఏదొస్తుందో తెలియదు, పూర్వజన్మలో ఏ శరీరం ఉండేనో తెలియదు. ఇదే శరీరం మాత్రం ఉండదు, శరీరాలు మారతాయి, కానీ ఆత్మ మాత్రము మారదు, అది మాత్రం ఒక్కటే. ఈ విషయంలో ధీరః అంటే ధీర పురుషులు, ధీమాన్ అంటే బుద్ధిమంతులైనటువంటి వారు, తత్ర ఏవం సతి ఈ ప్రకారంగా ఉండగా, అంటే వర్తమాన శరీరంలో ఏ విధంగా అవస్థలు మారినా ఆత్మ మారదో అదే విధంగా శరీరాలు కూడా మారుతున్నాయి. ఈ శరీరం పోతుంది, ఇంకో కొత్త శరీరం వస్తుంది, అది పోతుంది, ఇంకో శరీరం వస్తుంది. అప్పుడు కూడా శరీరాలు మారినా గాని ఆత్మ మారదు, ఆత్మ ఏకం మరియు నిత్యం అని ఈ విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటారో ధీమంతులు, బుద్ధిమంతులైనటువంటి వారు, నా ముహ్యతి, వారు నా మోహం ఆపద్యతే, వారు మోహాన్ని పొందరు. ధీర అన్నాడు. ధీర అనే శబ్దానికి అర్థమైంది. కాళిదాస్ మహారాజు కుమార సంభవంలో 1-59 చెప్తాడు, వికార హేతౌ సతివిక్రియంతే ఏషాంన చేతాంసి తయేవ ధీరాః. అంటే మనస్సును వికృతిని కలిగించేటువంటి ప్రబలమైనటువంటి విషయాలు తటస్థపడినప్పటికీ కూడా ఎవడి మనస్సు వికారాన్ని పొందదో అతడు ధీర పురుషుడు. ధీరుడంటే ఇదన్నమాట. మనస్సును వికృతిని కలిగించేటువంటి, వికారాన్ని పొందించేటువంటి బలవత్తరమైనటువంటి విషయాలు కూడా ఎదురుపడినప్పుడు ఎవరి మనస్సు వికారాన్ని పొందదో అతడు ధీర పురుషుడు. ఆ కుమార సంభవంలో శివుణ్ణి వర్ణిస్తూ చెప్పినాడన్నమాట. అతిలోక సుందరి అయినటువంటి పార్వతీదేవి వచ్చి తన చెంతనే ఉండి పరిచర్యలు చేస్తున్నప్పటికీ కూడా అతడు వికారాన్ని పొందలేదు. అది ధీర పురుషుని యొక్క లక్షణము అని చెప్పినాడు. అంటే మనస్సును మరి ఇంద్రియాలను ఎవడు వశం చేసుకుని ఉన్నాడో అతడు ధీర పురుషుడు. ధియం ఈరయతి ఇది ధీరః, తన మనస్సును తన అదుపులో పెట్టుకునేటువంటి వాడు, తన మనసును శాసించేంటి వాడు. మనసు చెప్పినట్లు తాను వినడు. లోకంలో ఎట్లున్నారు, అందరూ
మనస్సుకు దాసులైపోయినారు. కానీ ధీర పురుషుడు అట్లా కాదు, మనస్సునే తన దాసిగా చేసుకుంటాడు, తన అదుపులో పెట్టుకుంటాడు, తాను చెప్పినట్టు మనసు వినాలి అంతే. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారు ధీర పురుషులు. ఇటువంటి ధీర పురుషులు శరీరాలు మారినా, ఈ వర్తమాన శరీరంలో అవస్థలు మారినా ఆత్మ మారదు అని తెలుసుకొని ఈ శరీరాలు ఉన్నా పోయినా చనిపోయినా గాని ఏడువరు, దుఃఖపడరు, మోహితులు కారు. కాని నువ్వు ఆ భీష్మ ద్రోణాదులు చనిపోతారని ఏడుస్తున్నావే అని ఈ విధంగా భగవంతుడు అర్జునుని ఉద్దేశించి స్థూల శరీరం నుండి ఆత్మను వివేకం చేసి చూపెట్టాడు. ఇప్పుడు ఈ అవస్థలు ఎవరి ధర్మాలు చెప్పండి? కౌమారావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ ఎవరి ధర్మాలు? స్థూల దేహ ధర్మాలు. అందుకని స్థూల దేహం నుండి ఆత్మను వివేకం చేసి ఆత్మ మాత్రము అదే అవిక్రియం ఉన్నది, నిర్వికారం ఉన్నది, నిత్యం ఉన్నది, ఏకం ఉన్నది. శరీరాలు మారినా, అవస్థలు మారినా ఆత్మ ఏకం, నిత్యం, అవిక్రియం, నిర్వికారం ఉంది అని ఆత్మను స్థూల దేహం నుండి వేరు చేసి చూపెట్టాడు. ఈ విషయంలో కొంత మనము మధుసూదని చూద్దాం. చాలా అద్భుతంగా ఉంది. ఈ శ్లోకానికి అవతారిక చేస్తూ శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు నన్ను అని శంకను లేపుతున్నాడు. దేహ మాత్రం చైతన్య విశిష్టం ఆత్మ ఇది లోకాయతికాహ. ఈ స్థూల శరీరమే ఆత్మ అనేవారు ఎవరు? చార్వాకులలో ఒక తెగ లోకాయతికులు అంటారు. చార్వాకుల్లో అనేక తెగలు ఉన్నాయి. లోకాయతికులు అంటారు. మరి కొందరు మనస్సునే ఆత్మ అనేవారు ఉన్నారు చార్వాకుల్లో, కొందరు ఇంద్రియాలు ఆత్మ అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక రకాలు ఉన్నారు. వీరు ఏం చెప్తారంటే స్థూల శరీరమే ఆత్మ అంటారు. వాళ్ళ సూత్రం ఉన్నది, చార్వాక సూత్రం. చైతన్య విశిష్ట కాయ ఆత్మ. చైతన్యంతో కూడుకున్నటువంటి ఈ స్థూల శరీరమే ఆత్మ అంటారు వాళ్ళు. తథాచ వారి అనుభవం చెప్తున్నారు చూడండి. స్థూలోహం, గౌరోహం, గచ్చామిచ ఇత్యాది ప్రత్యక్ష ప్రతీతీనాం ప్రామాణ్యం అనపోహితం భవిష్యతి. స్థూలోహం నేను దొడ్డుగా ఉన్నాను, లావుగా ఉన్నాను. పురుషోహం నేను బక్కవాణ్ణి. గౌరోహం నేను ఎర్రగా ఉన్నాను. గచ్చామి నేను పోతున్నాను. లంఘయామి నేను దుముకుతున్నాను అని ఈ వ్యవహారము దేన్ని పురస్కరించుకొని జరుగుతుంది చెప్పండి? స్థూల శరీరం. శరీరం అంటే సూక్ష్మ శరీరం కూడా ఉంది, అది కాదు ఇక్కడ. స్థూల శరీరాన్ని పురస్కరించుకొని ఈ వ్యవహారం జరుగుతుంది. ఈ రంగు గౌరోహం అంటే ఎరుపుగా ఉన్నాను. ఎవరిది ఇది? స్థూల శరీరం. బక్కగా ఉన్నాను, లావుగా ఉన్నాను, నడుస్తున్నాను. ఇవన్నీ ఎవరి ధర్మాలు? స్థూల శరీర ధర్మాలు. ఈ అనుభవాన్ని బట్టి స్థూల శరీరమే ఆత్మ. ఎందుకంటే అహం ప్రతీతికి ఏది విషయమో అది ఆత్మ. నేను 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 అనేటువంటి ప్రతీతికి ఏది విషయమో అది ఆత్మ. మరి నేను అని దేన్ని పురస్కరించుకుని అంటున్నాడు? స్థూల శరీరాన్ని పురస్కరించుకుని అంటున్నాడు. కాబట్టి అహం ప్రతీతికి విషయం స్థూల శరీరమే. అందుకని స్థూల శరీరమే ఆత్మ. అతః కథం దేహాద్ ఆత్మనః వ్యతిరేక. అందుకని ఇంతకు పూర్వం మీరు చెప్తూ వచ్చారు, దేహాదుల కంటే ఆత్మ వేరుగా ఉంది, అది నిత్యం ఉన్నది. ఈ భీష్మ ద్రోణాదుల యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే వారు నిత్యులున్నారు, విలక్షణంగా ఉన్నారు, భిన్నంగా ఉన్నారు, పరమార్థ రూపులు ఉన్నారు, 3 కాలాల్లో ఉంటారు. త్రిషు కాలేషు అపి నిత్యాహ అని పూర్వం చెప్పుకుంటూ వచ్చాం. అంటే దేహాదుల కంటే ఆత్మ వేరుగా ఉంది అని మీరు చెప్తూ వచ్చారు. కానీ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు దేహాదుల కంటే ఆత్మ వేరుగా ఉందని? అనుభవం ఎట్లా ఉన్నది? స్థూల శరీరమే నేను అనేటువంటి అనుభవం ఉండగా స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగా ఉందని మీరు ఎలా చెప్తున్నారు అని అంటాడు. ఒకవేళ వ్యతిరేకే అపి, సరే మీరన్నట్లు స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగానే ఉంది అని ఒకవేళ తుష్యతు దుర్జన న్యాయం చేత ఒప్పుకున్నప్పటికీ కూడా కథం వా జన్మ వినాశ శూన్యత్వం, ఆ ఆత్మకు జన్మనాశాలు లేవని ఎట్లా అంటావు? ఒకవేళ స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగానే ఉందనుకుందాం, ఉన్నప్పటికీ కూడా జన్మనాశాలు లేవని ఎట్లా అంటున్నారు మీరు? ఏ విధంగా కోశకార క్రిమి పట్టు పురుగు అది తన పట్టుతోనే గూడు చేస్తుంది, గూడు అల్లుతుంది. ఆ కోశము ఏదైతే గూడు ఉందో ఆ కోశం కంటే ఆ పురుగు వేరే ఉంది, కానీ అందులోనే ఉంది, కానీ చస్తది. అది అందులోనే ఉండి చస్తది. అట్లా ఈ శరీర రూప కోశం కంటే ఆత్మ వేరుగా ఉంది అని మీరు అంటున్నారు.
సరే ఒప్పుకుందాం, వేరుగానే ఉంది. కానీ ఆ కోశకార క్రిమి ఏ విధంగా చస్తదో అట్లా ఆత్మ కూడా చస్తది, పుడుతుంది అని మేము అంటాం. మీరేమో జన్మనాశాలు లేవు అంటారు. ఎట్లా లేవు చెప్పు? ఎందుకంటే అనుభవం ఉన్నది. చూడండి, జాతో దేవదత్త మృతో దేవదత్త ఇది కదా. దేవదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు మరణించాడు అని సర్వలోక ప్రత్యక్షం ఉన్నది. ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణం చేత స్థూల శరీరమే ఆత్మ అనేటువంటి అనుభవం కూడా ఉంది. ఒకవేళ స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగా ఉందని ఒప్పుకున్నప్పటికీ కూడా లోకంలో ఈ విధంగా అనుభవం ఉంది. దేవదత్తుడు పుట్టాడు, దేవదత్తుడు చచ్చాడు. ఇది ప్రతీతే దేహ జన్మ నాశాభ్యాం సహ ఆత్మనః అపి జన్మ వినాశ ఉపపత్తే ఇత్యాశంక్య ఆహ. అందుకని ఈ ప్రతీతిని బట్టి, ఈ లోకానుభవాన్ని బట్టి దేహం యొక్క ఉత్పత్తి వినాశాలతో పాటు ఆత్మ కూడా ఉత్పత్తి నాశాలు పొందుతుంది అని ఈ విధంగా శంకాకారుడు అంటే, అయ్యా ఈ స్థూల శరీరమే ఆత్మ అనేటువంటి అభిప్రాయంతో నువ్వు పూర్వపక్షం చేస్తున్నావు కదా, అది సరి అయినది కాదు. స్థూల శరీరం కంటే ఆత్మ వేరుగానే ఉంది అని 13వ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు భగవంతుడు. దేహినోస్మిని యథా దేహ. ఇక ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ మధుసూదన సరస్వతి స్వాముల వారు అంటారు, దేహాః సర్వే భూత భవిష్యత్ వర్తమానాః జగన్మండల వర్తినః అస్య సంతి ఇది దేహి కదా. దేహినోస్మిన్ అన్నాడు కదా. దేహి అంటే దేహం కలవాడు. ఇక్కడ ఒక్క శరీరం కాదండి, దేహాహ అని బహువచనం చెప్తున్నాడు మధుసూదన సరస్వతి. ఒక్క శరీరం కాదు. ఇప్పుడు ఒక శరీరం పొంది ఉన్నాడా? అనాది కాలం నుంచి వస్తున్నాడు. ఎన్ని శరీరాలు మార్చాడు వీడు. 84 లక్షల యోనుల్లో వీడు పరిభ్రమిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకని దేహాహ అంటే సర్వే భూత భవిష్యత్ వర్తమానాహ. భూతకాలంలో పోయినటువంటి శరీరాలు, ఈ వర్తమాన శరీరము, మరి భవిష్యత్తులో రానున్న శరీరాలు. జగన్మండల వర్తినః, ఈ జీవుంది కాదు, సంపూర్ణ సకల జీవుల యొక్క శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరివి? ఆత్మయి. అందుకే ఆత్మ దేహి అనబడతాడు. ఇట్లా చెప్పడం లోపల మధుసూదన సరస్వతి యొక్క తాత్పర్యం ఏంది? సకల బ్రహ్మాండంలో ఉన్నటువంటి శరీరాల్లో కూడా ఒకటే ఆత్మ ఉంది. ఏకహ ఏవ ఆత్మ, ఒకటే ఆత్మ ఉంది అని చెప్పేది ఉంది ఇక్కడ. కేవలం ఈ శరీరంలోనే అవస్థలు మారినంత మాత్రాన ఒక శరీరంలో ఆత్మ మారకుండా ఉంది అని ఇంతనే ఈ ఒక్క శరీరానికి పరిమితం చేసి ఆత్మను చెప్పేది లేదు ఇక్కడ. సకల శరీరాల్లో ఇతడు అనేక శరీరాలు మార్చుకుంటూ వచ్చాడు. మరి అన్ని శరీరాలు, సకల జీవుల యొక్క శరీరాల్లో కూడా ఆత్మ ఒకటే. ఎందుకు? ఏకో దేవ సర్వభూతేషు గూఢః ప్రమాణం ఉంది శ్వేతాశ్వేతర ఉపనిషత్తు 6వ అధ్యాయం 11వ మంత్రం. కాబట్టి ఈ సకల శరీరాలు ఎవరికైతే ఉన్నాయో అతడు దేహి అనబడతాడు. ఏకసేవ విభుత్వేన సర్వదేహ యోగిత్వాత్ సర్వత్ర చేష్ట ఉపపత్తేః న ప్రతిదేహం ఆత్మభేదే ప్రమాణం అస్తి ఇది సూచయితం ఏకవచనం. చూడు, ఇక్కడ దేహి అన్నాడు, ఏకవచన ప్రయోగం చేసినాడు. అంటే సకల శరీరాల్లో కూడా ఆత్మ ఒకటే ఉంది. మరి విభు అంటే వ్యాపకం ఉంది. ఆ వ్యాపకము ఏకము అయినటువంటి ఆత్మ సర్వదేహ యోగిత్వాత్ సకల దేహాల చేత కూడా సంబద్ధమై ఉంది. మరి సకల శరీరాల చేత కూడా అది చేస్తూ ఉంది, సకల వ్యాపారాలు చేస్తూ ఉంది. అందువల్ల నా ప్రతి దేహం ఆత్మభేదే ప్రమాణం. ప్రతి దేహంలో ఆత్మ వేరువేరుగా ఉంది అని ఈ విధంగా అంటే ప్రతి శరీరానికి ఆత్మ వేరువేరుగా ఉంది అనే విషయంలో ప్రమాణం ఏమీ లేదు. ఎందుకంటే ఈ చార్వాకులు మొదలుకొని సాంఖ్యుల వరకు కూడా సకల శాస్త్రకారులు, వేదాంతులు వదిలిపెట్టి అందరూ కూడా ఆత్మ నానాత్వాన్ని ఒప్పుకుంటారు. ఆత్మ ప్రతి శరీరం భిన్న, ప్రతి శరీరం ఆత్మ వేరుగానే ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి వ్యక్తి కర్మ భేదాత్, ప్రతి వ్యక్తి యొక్క కర్మ భిన్న భిన్నంగా ఉంది. ఉందా లేదా? నీ కర్మ ఇంకొరికుందా, ఇంకొరి కర్మ ఇంకొరికుందా? వాని కర్మ వేరే, వాని కర్మ వేరే, వాని ప్రారంభం వేరే, వాని ప్రారంభం వేరే. వాడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు, వీడు సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. కానీ వాడు సుఖం పొందినప్పుడు వీడు సుఖం పొందడు, వీడు దుఃఖం పొందుతాడు. వీని కర్మ వేరే ఉంది. అందుకని ప్రతి వ్యక్తి కర్మ భేదాత్ అని ఈ విధంగా అనుమాన ప్రయోగం చేత ఆత్మ నానత్వాన్ని చెప్తారు ద్వైతవాదులు. కానీ ఆత్మ అనేకంగా ఉంది అనడానికి ఏం ప్రమాణం లేదు. వాళ్ళు ప్రమాణం కూడా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే పురాణాల లోపల, మరి ఉపనిషత్తుల లోపల కూడా
దేవ, గంధర్వ, కిన్నర, గరుడ, యక్ష, మనుష్య, రాక్షస అనేక శరీరాలు ఉన్నాయి, అనేక యోనులు ఉన్నాయని కూడా శాస్త్రంలో చెప్పింది ఉన్నది. అందువల్ల ప్రతి దేహానికి ఆత్మ వేరువేరుగానే ఉంది అని వాళ్ళు అనుమాన ప్రయోగం చేత చెప్తారు. ఒకవేళ అన్ని దేహాల్లో ఆత్మ ఒకటే ఉంటే ఒకనికి సుఖం కలిగితే మరొకనికి కూడా సుఖం కలగాలి, ఒకనికి దుఃఖం కలిగితే మరొకనికి కూడా దుఃఖం కలగాలి. అట్లా అవుతుందా? ఒకడు ఏడుస్తుంటే ఒకడు నవ్వుతున్నాడు. మరి ఆత్మ ఒకటే అయితే వాడు ఏడ్చినప్పుడు వీడు ఏడవాలి, వాడు నవ్వితే వీడు నవ్వాలి. అట్లా అవుతుందా? లేదు. అందుకని ఆత్మ వేరువేరే ఉంది అని చెప్పాలి, ఒకటి అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఏకో దేవ సర్వభూతేషు గూఢ ఇత్యాది ఆత్మ ఏకత్వాన్ని చెప్పేటువంటి శృతికి విరోధం ఉన్నందువలన ఈ ఆత్మనానత్వానికి ప్రమాణమేమీ లేదు, అది అనుచితము అంటున్నాడు. సర్వే వయం ఇది. అయితే మరి భగవంతుడే స్వయంగా ఆత్మనానత్వాన్ని చూపెట్టాడు కదా పోయిన శ్లోకంలో. సర్వే వయం అతః పరం, మనమందరము అన్నాడు. మనమందరం అంటే ఇక్కడ అనేకత్వం చెప్పినట్ట, ఏకత్వం చెప్పినట్ట? మనం అందరము అంటే నువ్వు, నేను, అతడు, వాళ్ళు, వీళ్ళు, భీష్మ ద్రోణాదులు, ఎదురుగా ఉన్నటువంటి రాజాదు, రాజులు, సామంతులు, వీళ్ళందరూ అన్నాడు. అన్నప్పుడు వేరువేరుగా చెప్పినట్టు అయిందా లేదా? అనేకత్వం చెప్పినట్లయిందా లేదా? స్వయంగా భగవంతుడే చెప్పిండు, నువ్వు ఏకత్వం ఎట్లా సాధిస్తావు అని పూర్వపక్షం. అంటే ఆ బహువచన ప్రయోగం ఏదైతే ఉందో అది శంకరుల వారు చెప్పారు పూర్వం శ్లోకం యొక్క చివరి భాష్య పంక్తిలో. పూర్వత్ర దేహ భేదానువృత్యా నటు ఆత్మభేదాభిప్రాయన అని శంకరాచార్యులు చెప్పాడా లేదా? అయ్యా, భగవంతుడు ఏదైతే బహువచన ప్రయోగం చేశాడో అది దేహరూప ఉపాధి భేదము చేత చెప్పాడే గాని ఆత్మభేద అభిప్రాయం చేత చెప్పలే. దేహాలు అనేకం ఉన్నాయి, ఉపాధులు అనేకం ఉన్నాయి. ఆ ఉపాధి దృష్ట్యా బహువచన ప్రయోగం చేశాడు, కానీ ఆత్మ దృష్ట్యా కాదు, ఆత్మభేద అభిప్రాయం చేత కాదు. ఇది నా దోష. అందుకని ఆత్మ నానా లేదు, ఒక్కటే ఉంది అని చెప్తూ తస్య దేహినః ఆ ఒకే ఒక ఆత్మ అయినటువంటి ఆ దేహి ఏకస్య ఏవ సతః అస్మిన్ వర్తమానే దేహే, అతడు ఒకే ఒక ఆత్మ ఉన్నాడు. అతనికి ఈ వర్తమాన శరీరం ఏదైతే ఉందో దీనిలో యథా కౌమారం, యౌవనం, జరా ఇది అవస్థాత్రయం పరస్పర విరుద్ధం భవతి. ఈ ఒకే శరీరంలో ఈ దేహికి 3 అవస్థలు మారుతూ ఉన్నాయి. కౌమారావస్థ, యౌవనావస్థ, మరి వృద్ధావస్థ. ఈ 3 అవస్థలు పరస్పరం విరుద్ధం ఉన్నాయి. బాల్యావస్థ కంటే యౌవనావస్థ విలక్షణం ఉన్నది. ఎందుకంటే బాల్యావస్థలో మనం ఏ చేష్టలు చేస్తామో అవి యౌవనావస్థలో గాని, జరావస్థలో అంటే వృద్ధావస్థలో గాని చేయలేము. యౌవనావస్థలో అతడు ఏ చేష్టలు చేశాడో అది వృద్ధావస్థలో చేయలేడు. వైలక్షణ్యం ఉంది, అవస్థలు మారుతున్నాయి. నతు తద్భేదేనా ఆత్మభేద. బాల్యావస్థ అంటే యౌవనావస్థ కాదు, యౌవనావస్థ అంటే వృద్ధావస్థ కాదు. వాటిలో వైలక్షణ్యం ఉంది, వాటిలో భేదం ఉంది. నతు ఆత్మభేద. అవస్థా భేదం ఉన్నప్పుడు కూడా ఆత్మ భిన్నము కాదు, ఆత్మ వేరు లేదు, ఒక్కటే. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే అనుభవం చూడు. ఏవాహం బాల్యే పితరావు అనుభూవం సయేవాహం వార్ధకే ప్రణతృన్ అనుభవామి. ఇది దృఢతర ప్రత్యభిజ్ఞానాద్ అన్యనిష్ట సంస్కారస్య చ అన్యత్ర అనుసంధాన అజనకత్వాత్. హేతువు చెప్పినాడు ఇక్కడ. ఏమిటి అనంటే, నేనైతే బాల్యంలో మా తాతను చూసి ఉంటేనో ఆ నేనే ఇప్పుడు వృద్ధావస్థలో నా మనుమన్ని చూస్తున్నా అంటాడు. మరి వాడు వీడు ఒకడా వేరేనా? బాల్యంలో తాతను చూసినటువంటి స్మృతి ఈ వృద్ధావస్థలో కలుగుతుంది అతనికి. ఇతడైతే ఆ బాల్యావస్థలో ఉన్నటువంటి స్మృతి ఇతనికి కలిగేందుకు అవకాశం ఉంది. మరి ఆత్మ వేరే అయితే ఒకని అనుభవము ఇంకోనికి స్మరణ అవుతుందా? ఇప్పుడు నువ్వు హిమాలయ పర్వతం పోయి చూసి వచ్చావు, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి చూసి వచ్చావు. ఆ అనుభవం నీకుంది. ఒక ఆయన వెళ్ళలేదు. ఆ హిమాలయాల యొక్క అనుభవం ఈ హిమాలయాలకు వెళ్ళనటువంటి పురుషునికి స్మృతి అవుతుందా? కాదు. ఎందుకంటే ఒక నియమం ఉంది. పూర్వ అనుభవం ఉంటేనే గాని కాలాంతరంలో దాన్ని స్మృతి అవుతుంది. అననుభవం ఇది స్మృతి కాదు. ఇది అబాధిత నియమం. ఇంకొకటి, ఎవరి అనుభవం వారికే స్మృతి అవుతుంది, అన్యులకు కాదు. అట్లా అనుభవం ఉందా చెప్పండి? ఒకని అనుభవం ఇంకొనికి స్మృతి అవుతుందా? కాదు. అట్లా బాల్యావస్థలో ఆత్మ వేరే అని చెప్పి, యౌవనావస్థలో ఆత్మ మరొకటి అని చెప్పి, వృద్ధావస్థలో మరొకటి అని చెప్పి ఆత్మలు భిన్న భిన్నమని ఒప్పుకుంటే అవస్థాభేదం చేత
ఆత్మ కూడా భిన్నంగా ఉన్నదంటే మరి ప్రత్యభిజ్ఞానం అంటారు దానికి. స్మృతి ఏదైతే అవుతుందో ఇది సంభవించదు. ఆత్మలు వేరన్నప్పుడు ఒకని అనుభవం ఇంకొనికి స్మృతి ఎట్లయితుంది? కాదు. ప్రత్యభిజ్ఞానం అంటే మనసోల్లాసంలో సురేశ్వరాచార్యులు దానికి లక్షణం చేసినాడు. భాతస్య కస్యచిత్ పూర్వం భాతమానస్య సాంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞేభిధీయతే. పూర్వము ఎప్పుడో అనుభవించాడు. కస్యచిత్ పూర్వం ఏదో ఒక వ్యక్తిని చూశాడనుకో, లేదో ఒక వస్తువును చూశాడనుకో, లేదో ఒక వస్తువును అనుభవించాడు తాను. అది కాలాంతరంలో మళ్లీ స్మృతి అవుతుంది. సోయమిత్యనుసంధానం, అదే ఇది అని స్మృతి అవుతుంది. ప్రత్యక్షం వేరు, ప్రత్యభిజ్ఞానం వేరు. ప్రత్యక్షం అంటే కేవలం ఇంద్రియజన్య జ్ఞానం ఉంటది. అయం ఘటః అని జ్ఞానం అయిందనుకో, ఇక్కడ కేవల ఇంద్రియజన్య జ్ఞానం ఉంటది. కానీ సోయం దేవదత్త అన్నాడనుకో, ఇప్పుడు ఎదురుగా ఒక పురుషుడు దేవదత్తుడు ఉన్నాడు. ఆ దేవదత్తుడిని ఇతడు పూర్వము చూసి ఉన్నాడు కాబట్టి సహ అయం దేవదత్త, అతడే ఈ దేవదత్తుడు. అంటే పూర్వం యొక్క స్మరణ కూడా ఉంది ఇక్కడ. మరి ప్రత్యక్ష ప్రమాణం చేత కూడా విషయం అవుతున్నాడు. అంటే ప్రత్యభిజ్ఞానంలో కేవల ప్రత్యక్ష ప్రమాణమే ఉండదు, ఇంద్రియజన్యత్వమే ఉండదు. ఇంద్రియజన్యత్వంతో పాటు స్మృతి కూడా ఉంటుంది. దీనికి ప్రత్యభిజ్ఞానం అంటారు. ఈ ప్రత్యభిజ్ఞా జ్ఞానము ఆత్మ వేరైతే, ఆత్మభేదాన్ని స్వీకరిస్తే ఇది సంభవించదు. బాల్యంలో ఏ తాతనైతే నేను చూసి ఉంటునో ఆ నేనే ఇప్పుడు నా మనమని చూస్తున్నాను అనేటువంటి ఏదైతే అనుసంధానం ఉన్నదో, ప్రత్యభిజ్ఞానం ఉన్నదో, ఇది ఆత్మభేదాన్ని స్వీకరిస్తే సంభవించదు. ఎందుకనంటే ఒకరి యొక్క అనుభవము మరొకరికి స్మృతి కలిగేందుకు అవకాశం లేదు. తథా తేనైవ ప్రకారేణ అవికృతస్య ఏవ సతః ఆత్మనః దేహాంతర ప్రాప్తి. ఈ వర్తమాన శరీరంలో అవస్థలు మారినా గాని ఆత్మ మారడం లేదు, ఆత్మ ఏకమే ఉంది. తేనైవ ప్రకారేణ, అదే ప్రకారంగా అవికృతస్య ఏవ సతః ఆత్మనః, నిర్వికారమైనటువంటి అవిక్రియమైనటువంటి ఆత్మకు అనేక దేహాలు కూడా మారుతూ ఉన్నాయి. పూర్వము వేరే దేహంలో ఉండే ఆ దేహం ఇప్పుడు లేదు. ఈ వర్తమాన దేహం భవిష్యత్తులో ఉండదు. మన కర్మానుసారంగా మరొక శరీరం ప్రాప్తం కావచ్చు. వాడు మనిషి అయి పుడతాడని కూడా గ్యారంటీ లేదు. మనిషి అయి పుట్టినా గాని ఈ శరీరం అయితే ఉండదు, వేరే శరీరం ఉంటది. దేహాలు మారుతున్నా గాని ఆత్మ మారదు. దేహాంతర ప్రాప్తి ఏతస్మాత్ దేహాత్ అత్యంత విలక్షణ దేహ ప్రాప్తి. ఇప్పుడు ఈ వర్తమాన శరీరం కంటే మరొక శరీరము అత్యంత విలక్షణం ఉంటది. వేరే శరీరం ఉంటది. అది పశు శరీరం ఉండొచ్చు, మనుష్య శరీరం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. దీనికంటే అత్యంత విలక్షణ శరీరము ప్రాప్తమైతది. అయినా గాని ఆత్మ మాత్రము ఒక్కటే. ఈ విధంగా స్వప్నే నువ్వు జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాన్ని అభిమానించి ఉన్నావు. జాగ్రత్త అవస్థలో ఎట్లున్నావు? స్థూల శరీరాన్ని అభిమానించి సకల వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. స్వప్నంలోకి వెళ్ళావు, అప్పుడు స్థూల శరీరం యొక్క అభిమానం ఉందా నీకు? స్వప్నంలో స్థూల శరీరం యొక్క భానం లేదు, అక్కడ సూక్ష్మ శరీర అభిమానం ఉన్నది. అంటే ఈ శరీరాన్ని విడిచి మరో శరీరంతో అభిమానాన్ని పొందుతున్నావా లేదా? అట్లే ఈ వర్తమాన శరీరాన్ని వదిలి మరో జన్మలో ఇంకో శరీరాన్ని కూడా ధారణ చేసుకుంటున్నావు. ఈ స్థూల శరీరంలో నువ్వు ఏదైతే ఉన్నావో ఆ నీవే స్వప్నంలో కూడా ఉన్నావు. స్వప్నం నుంచి లేచిన తర్వాత నేను ఈ విధమైనటువంటి స్వప్నాన్ని చూసినాను అని ఎవరు చెప్తున్నారు? స్థూల శరీరంలో ఉన్నోడే చెప్తుండా? వీరు వేరే వాడు వేరేనా? సూక్ష్మ శరీరాన్ని అభిమానించి స్వప్నాన్ని చూసినటువంటి వ్యక్తి వాడు వేరే, స్థూల శరీరంలో ఇప్పుడు చెప్పేవాడు వేరే అంటావా? వేరే అయితే ఆ స్వప్నానుభవం వీనికి ఎట్లా కలిగింది? ఎట్లా పరామర్శించి చెప్తున్నాడు అంటే స్వప్నంలో నీవే ఉన్నావు, జాగ్రత్తలో నువ్వే ఉన్నావు. స్థూల శరీరంలో జాగ్రత్త అవస్థలో నీవే ఉన్నావు, స్వప్నంలో సూక్ష్మ శరీరాన్ని అభిమానించి నీవే ఉన్నావు. ఏ విధంగా శరీరాలు మారినాయి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. మరి వాటి అనుభవం మాత్రం నీకొక్కనికే ఉంది. స్థూల శరీర అనుభవం నీకే ఉంది. మరి సూక్ష్మ శరీర అనుభవం, స్వప్న అనుభవం కూడా నీకే ఉంది. ఒకటవే కదా. అట్లే దేహాంతర ప్రాప్తి, దేహాలు మారినప్పటికీ కూడా నువ్వు ఒక్కడవే ఉంటావు. యోగైశ్వర్యే చ, చూడు కొందరు యోగులు ఉంటారు, వారు యోగ మహిమ చేత వాళ్ళకు సిద్ధులు వగైరా ఉంటాయి కాబట్టి వాళ్ళు కాయ వ్యూహ రచన చేస్తారు. అంటే ఒక్కడే అనేక శరీరాలను ధారణ చేసుకుంటాడు. సౌబరి ఋషి కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్లి అతని 50 మంది బిడ్డలను పెళ్లి చేసుకున్నాడా లేదా? 50 మంది అయ్యిండు. ఒకడే. శరీరాలు అనేకం ఉన్నా గాని
ఒకడేనా కాదా? అన్ని శరీరాల్లో ఉండి అందరితోనే భోగాలు అనుభవించాడు. శరీరాలు భిన్న భిన్నమైనా గాని ఆత్మ మాత్రం ఒకటే అని చెప్తూ, తద్వత్ దేహభేద అనుసంధానే అపి, దేహాలు భిన్న భిన్నంగా ఉన్నాయన్నటువంటి అనుసంధానం అంటే ప్రతీతి ఉన్నప్పటికీ కూడా సయేవ అహమితి ప్రత్యభిజ్ఞానాత్, ఆ నేనే ఈ నేను అనేటువంటి ప్రత్యభిజ్ఞ బలం చేత ఆత్మ ఒక్కటే అని సిద్ధమవుతుంది. స్వప్నంలో సూక్ష్మ శరీరాన్ని అభిమానించి నేను స్వప్నాన్ని చూశానని స్థూల శరీరంలో వచ్చి చెప్తున్నాడు జాగ్రత్తలో. మరి ఆ స్వప్న అనుభవము ఈ స్థూల శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరే అయితే వీనికి ఎలా వచ్చింది ఆ అనుభవం? స్వప్నానుభవం వీనికి ఎలా వచ్చింది? ఒకవేళ ఆత్మ వేరే అంటే వాడే. అదే విధంగా యోగి కూడా అనేక శరీరాలు అనుభవిస్తాడు. శరీరాల భేదము ప్రతీతి ఉంది, అయినా గాని అన్ని శరీరాల్లో అనుభవం నేనే ఒకనే అనేటువంటి అనుభవం అతనికి ఉంది. తథాచ యది దేహాయేవ ఆత్మ భవేత్, ఒకవేళ దేహమే ఆత్మ అని చార్వాకులు అంటారు కదా, శరీరమే ఆత్మ. ఎందుకంటే స్థూలోహం, కృశోహం, గచ్చామి, గౌరోహం ఇత్యాది అనుభవాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు? శరీరమే ఆత్మ అంటారు. అట్లా ఒకవేళ శరీరమే ఆత్మ అని స్వీకరించినట్లయితే కౌమారాది భేదేన దేహే విద్యమానే, ఒకే శరీరంలో అవస్థలు మారుతున్నాయి. కౌమారావస్థ వచ్చింది, యౌవనావస్థ వచ్చింది, ఆ తర్వాత వార్ధక్యం కూడా వచ్చింది. మరి అట్లాంటప్పుడు ఈ అవస్థలు మారినప్పుడు ఆ శరీరాలు భిన్న భిన్నమని ఒప్పుకోవాలి. అంటే కౌమారావస్థలో ఉన్న శరీరం వేరే, యౌవనావస్థలో ఉన్న శరీరం వేరే, మరియు వృద్ధావస్థలో ఉన్న శరీరం వేరే అని చెప్పాలి పడుతుంది. అప్పుడు ప్రతిసంధానం నశ్యాత్, ఈ ప్రత్యభిజ్ఞ ఈ స్మృతి ఏదైతే ఉందో కలగకూడదు. ఆ దేహం వేరేనా, ఆ ఆత్మ వేరేనా, ఈ దేహం వేరేనా, ఈ ఆత్మ వేరేనా. ఎందుకంటే దేహమే ఆత్మ అంటారు వాళ్ళు. అతతో అందువల్ల కౌమారాది అవస్థానం అత్యంత వైలక్షణ్యే అపి అవస్థావత దేహస్య యావత్ ప్రత్యభిజ్ఞం వస్తుస్థితి ఇది న్యాయేన ఐక్యం బ్రూయాత్. అందువల్ల కౌమారాది అవస్థలు అత్యంత వైలక్షణ్యం ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యభిజ్ఞ జ్ఞానం చేత ఆత్మ ఒక్కటే అని తప్పకుండా స్వీకరించాలి. స్వప్న యోగేశ్వర్యయోహో దేహధర్మి భేదే ప్రతిసంధానం నశ్యాత్. చూడు, స్వప్నంలో కలిగినటువంటి అనుభవము జాగ్రత్తలో మనకు ప్రతిసంధానం, అనుసంధానం లేదా ప్రత్యభిజ్ఞ లేదా స్మృతి కలగకూడదు. అట్లే యోగి కూడా అనేక శరీరాలు ధారణ చేసుకున్నప్పుడు అనేక శరీరాల్లోని అనుభవము తనకు కలగకూడదు. తనకే కలుగుతుంది అన్ని అనుభవాలు. అంటే అన్ని శరీరాల్లో ఉన్నది తానొక్కడే. అట్లే స్వప్న శరీరంలో ఉన్న నీవే జాగ్రత్త శరీరంలో, స్థూల శరీరంలో ఉన్నావు. అందువల్లనే స్వప్నం యొక్క అనుభవాన్ని స్మరించి పరామర్శించి చెప్పగలుగుతున్నావు. అందువల్ల ఆత్మ ఏకమున్నది. శరీరాలు మారినా, అవస్థలు మారినా ఆత్మ మారదు. ఆత్మ ఏకమున్నది అని ఉభయ ఉదాహరణ అంటే స్వప్న దృష్టాంతము మరియు యోగి దృష్టాంతం కూడా మనకు ఇచ్చి ఆత్మ ఒకటే ఉంది అని చెప్పినాడు. అతః అందువల్ల మరు మరీచికాదవు ఉదకాది బుద్ధేహే ఇవ స్థూలోహం ఇత్యాది బుద్ధేహే అపి భ్రమత్వం అవశ్యం అభ్యుపేయం బాధస్య ఉభయత్రాపి తుల్యత్వాత్. చూడు, మరీచిక లోపల అంటే ఎండమావుల్లో కనపడేటువంటి ఉదక బుద్ధి, జలబుద్ధి ఏ విధంగా భ్రమనో భ్రాంతియో అట్లే స్థూలోహం, కృశోహం, గచ్చామి, లంఘయామి, గౌరోహం అనేటువంటి ఈ అనుభవం కూడా భ్రాంతియే. స్థూలోహం, కృశోహం అని అంటున్నారా లేదా? నేను లావుగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను అని అంటున్నాడు కదా. ఈ అనుభవం కూడా భ్రాంతియే. ఇది మిథ్యా అనుభవం, వాస్తవం కాదు. ఏ విధంగా అంటే మరీచికలో కనపడేటువంటి మృగజలం వలె ఇది కూడా భ్రమనే ఉంది. ఎందుకు? భ్రమత్వం అవశ్యం అభిపేయం. ఇది స్థూలోహం, కృశోహం అనేటువంటి అనుభవం ఏదైతే ఉందో ఇది భ్రమ, భ్రాంతి అని తప్పకుండా స్వీకరించాలి. ఎందుకు? బాధస్య ఉభయత్రాపి తుల్యత్వాత్. మృగజలం ఏ విధంగా అది బాధ అయిపోతుందో, అది మిథ్యత్వ నిశ్చయం అవుతుందో, అది భ్రాంతి అని నిశ్చయం ఎట్లా అవుతుందో అట్లా ఈ స్థూలోహం అనేటువంటి అనుభవం కూడా ఇది మిథ్యనే. ఎందుకు? ఇది కూడా బాధ అయిపోతుంది. ఏతచ్చ నా జాయతే ఇత్యాదో ప్రపంచ ఇష్యతే. ఈ విషయము మేము ముందు నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనేటువంటి శ్లోకంలో ఇంకా విస్తారంగా చెప్తాము అంటాడు మధుసూదన సరస్వతి స్వాముల వారు. ఏతేనా దేహాది వ్యతిరిక్త దేహేన సహ ఉత్పద్యతే వినశ్యతి చ ఇతి పక్ష అపి ప్రత్యుక్త. ఈ యుక్తి చేత
ఈ అనుభవ బలం చేత, ఈ ప్రత్యభిజ్ఞాన బలం చేత ఏమని సిద్ధమైంది అనంటే దేహం నాశనమైతే ఆత్మ నాశనమైతుంది, దేహం ఉత్పన్నమైతే ఆత్మ ఉత్పన్నమైతుంది. దేవదత్తో జాతః దేవదత్తో మృతః అనేటువంటి ఏదైతే యుక్తి చూపెట్టాడో పూర్వపక్షి, ఎవరు చార్వాకుడు, అది ఈ అనుభవం చేత ప్రత్యుక్తమైపోయిందంటే ఖండించబడింది, నిరాకరించబడింది. తత్ర అవస్థా భేదే ప్రత్యభిజ్ఞా ఉపపత్తౌ అపి ధర్మిణః దేహస్య భేదే ప్రత్యభిజ్ఞా అనుపపత్తేహే. కాబట్టి అవస్థా భేదము కలిగినప్పటికీ కూడా ఈ ప్రత్యభిజ్ఞ అనేటువంటి బలము చేత ఆత్మ ఏకమని నిశ్చయమవుతుంది. అథవా లేక పక్షాంతరం చేత ఆత్మైకత్వాన్ని సిద్ధి చేస్తాడు. ఆ విషయము రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.